వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరిందా లేదా, అసలు కుదిరే అవకాశం ఉందా లేదా, మరి ఇద్దరి మధ్య సఖ్యత కుదిరినట్లు కలిసే ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదా అంటూ తెలుగు తమ్ముళ్ళు తెగ చర్చించుకుంటున్నారు. నిప్పు ఉప్పులా ఉండే ఇద్దరు నేతలు కలిసిపోయారని, మళ్ళీ అంతలోనే అదేమీ లేదంటూ వార్తలు రావడంతో అసలేం జరుగుతుందో తెలియక తికమక పడిపోతున్నారు. వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం అధిష్టానమైనా చేస్తుందా లేదా అన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు లీడర్లు ఎవరు, ఎక్కడా కథ? వాచ్ ఇట్. గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిన తర్వాత జరిగే ఎన్నికలు కావడంతో ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదల కూటమి నేతల్లో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ నేత ఆలపాటి రాజాను బరిలో దించింది. అయితే అటువైపు నుండి సీనియర్ ఎమ్మెల్సీ 3 సార్లు విజయం సాధించిన లక్ష్మణరావు బరిలో ఉండడంతో కూటమి సర్కార్ మరింతగా అప్రమత్తమైంది. ప్రత్యర్థి లక్ష్మణరావు బరిపై పైచేయి సాధించాలంటే తమలో ఉన్న చిన్న చిన్న తప్పులను సరిచేసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కూటమి నేత ఆలపాటి రాజాకు సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 33 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిల్లో 32 స్థానాల్లో ఆలపాటి రాజా ఇప్పటికే ప్రచారం ముగించారు. నరేంద్ర ప్రాతినిధ్యం వహించే పొన్నూరులో మాత్రం అడుగు పెట్టలేదు. ఎందుకంటే ఇద్దరి మధ్య పొసగకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని గుంటూరులో అంతా తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం ఆలపాటి రాజా ధూళిపాళ్ల నరేంద్రకు ఫోన్ చేశారని, ఇద్దరి మధ్య సఖ్యత కుదిరినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. 1-2 రోజుల్లో ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తారని కూడా ప్రచారం చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు తెగ కృషి అయిపోతున్నారు. ఇక ఆలపాటి రాజా విజయంతో పాటు ముఖ్య నేతలందరూ ఒకే తాటిపై ఉన్నట్లు సంతోషపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు తమ్ముళ్లలో తికమకను క్రియేట్ చేశాయి. తనకెవరూ ఫోన్ చేయలేదని, అలా జరుగుతున్న ప్రచారంలో అసలు వాస్తవం లేదని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోలేదని మరోసారి తేటతెల్లమైంది. లక్ష్మణరావు లాంటి సీనియర్ నేతలు ఢీకొంటున్న సమయంలోనైనా నేతలిద్దరూ తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేస్తారనుకుంటే అందుకు విరుద్ధంగా ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటుండడంతో కార్యకర్తలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారట. ఇదిలా ఉంటే మరొక వైపు పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు వైసీపీ కూడా తెర వెనుక నుండి మద్దతిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో నేతలు విభేదాలు విడిచి పనిచేయాలని తెలుగు తమ్ముళ్లతో పాటు కూటమి నేతలు కూడా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆలపాటి రాజాకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్కు ఉమ్మడి మిత్రుడుగా ఉన్న దేవినేని ఉమా ఈ ఎపిసోడ్లో ఎంటర్ అయి ధూళిపాళ్లతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత నియోజకవర్గంలోని ప్రధాన నాయకులను పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశారు ధూళిపాళ్ల. ఈ మీటింగ్కు దేవినేని ఉమా కూడా హాజరయ్యారు. వ్యక్తి కోసం కాదు, పార్టీ కోసం అందరం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు దేవినేని ఉమా. మరి ఇలాంటి సమయంలోనైనా అధిష్టానం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సఖ్యత కుదురుస్తుందా లేదా అని అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కలిసి పనిచేస్తారో లేక కలహాల కాపురాన్ని అలాగే కొనసాగిస్తారో అన్నది తెలియాలంటే కొద్ది రోజుల వరకు ఎదురు చూడవలసిందే.